మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, జీవితంలో ఏది కోల్పోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆశను మాత్రం కోల్పోకూడదనే ఒక ఉద్దేశం ఉంది మిత్రమా. మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఆశను ఎప్పుడు వదులుకోవద్దంట, జీవితంలో ఎప్పుడు ఆశను వదులుకోకూడదనే ఒక గొప్ప సందేశాన్ని నేను ఈ వీడియోలో మీకు ఒక కథ రూపంలో తెలియజేయాలనుకుంటున్నా మిత్రమా. మీకు ఈ కథ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ లాస్ట్ వరకు చూడండి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీవితంలో తీరం ఎంత దూరంలో ఉన్నా కూడా, మన జీవన గమనం ఎంత దూరంలో ఉన్నా కూడా మన గమ్యాన్ని చేరుకోవాలి అని ప్రయత్నిస్తాం. అవునా కాదు మిత్రమా? మన గమ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తాం. అంటే జీవితం తీరం ఎంత దూరంలో ఉన్నా కూడా, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా కూడా, గుండెల్లో ధైర్యం, మనసులో ఆశ ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోవాడు అనే సత్యాన్ని తెలుసుకో మిత్రమా. నేను అదే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. గుండెల్లో ధైర్యం, మనసులో ఆశ ఉన్నాడు ఎప్పటికీ ఓడిపోడు. అలాగే మీ జీవితంలో కూడా ఖచ్చితంగా మీ మనసులో, మీ యొక్క గుండెలో ఎప్పుడు కూడా ఓడిపోకుండా ధైర్యాన్ని నింపుకోండి. మీ జీవితంలో ఆశలను పూర్తిగా కోల్పోయామని అనిపించినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న కథను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అనగనగా ఒక రాజు ఉండేవాడ మిత్రమా. అనగనగా ఒక రాజు ఉండేవాడంట. ఆయనకు ఇద్దరు నమ్మకమైన ప్రియమైన సేవకులు ఉండేవారంట. అయితే ఒకరోజు పొరుగు దేశం మహారాజు ఆ రాజ్యానికి వచ్చారంట మిత్రమా. పొరుగు దేశపు ఒక మహారాజు ఆ రాజ్యానికి వచ్చారంట. అయితే వారి మర్యాదల్లో ఆ ఇద్దరు సేవకుల వల్ల ఒక చిన్న పొరపాటు జరిగిందంట. ఆ తప్పుకు తీవ్ర ఆగ్రహానికి చెందిన ఆ రాజు ఆ ఇద్దరికి నిండు సభలోనే వెంటనే ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చాడంట మిత్రమా. తను క్షమించమని ఇద్దరు సేవకులు ఎంత బ్రతిమాలినా కూడా వినలేదంట రాజుగారు. అప్పుడు వారిలో మొదటి సేవకుడు చాలా తెలివిగా ఆలోచించి రాజు సింహాసనం వద్దకు వెళ్ళి, మహారాజా, చనిపోయే ముందు నాదొక చివరి కోరిక ఉంది. నాకు కనుక 1 సంవత్సరం సమయం ఇస్తే నేను మీ ప్రియమైన గుర్రానికి గాల్లో ఎగరడం నేర్పిస్తాను. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గుర్రం ఎగిరితే మిమ్మల్ని ఎవరు కూడా ఓడించలేరు అని చెప్పాడంట ఆ సేవకుడు. ఇది విని సభలోని వారంతా నవ్వారంట. రాజు కూడా మొదట నమ్మలేదంట. కానీ సేవకుడు, మహారాజా, నన్ను ఇప్పుడే ఉరితీసినా, ఏడాది తర్వాత ఉరితీసినా మీకు వచ్చే నష్టం ఏముంది? ఏమీ లేదు కదా, ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నాడంట. రాజు సరే అనేసరికి గుర్రాన్ని ఎగరడం నేర్పించడానికి అతనికి 1 సంవత్సరం గడువు ఇచ్చి గుర్రపుశాలకు పంపాడంట రాజుగారు ఫస్ట్ సేవకుడిని. రెండో సేవకుడిని మాత్రం వెంటనే ఉరితీశారంట. కథలోని ట్విస్ట్ ఏంటంటే, రెండో సేవకుడిని ఉరిశిక్షకు తీసుకువెళ్ళేటప్పుడు అతను మొదటి సేవకుడితో ఇలా అన్నాడంట, ఇది ఎంత మూర్ఖత్వం, గుర్రం ఎక్కడైనా ఎగురుతుందా అని మొదటి సేవకుడితో అన్నాడంట. ఇది ఎంతటి మూర్ఖత్వం, గుర్రం ఎక్కడైనా ఎగురుతుందా, నువ్వు ఎలాగైనా 1 ఏడాది తర్వాత చావాల్సింది కదా అన్నాడంట మొదటి సేవకుడితో రెండవ సేవకుడు. అప్పుడు మొదటి సేవకుడు నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడట, మిత్రమా, నేను కేవలం 1 సంవత్సరం సమయం మాత్రం అడగలేదు. నేను బ్రతకడానికి 4 అవకాశాలను సృష్టించుకున్నాను. 4 పాసిబిలిటీని సృష్టించుకున్నాను అని చెప్పాడంట. మొదటి అవకాశం, ఈ 1 సంవత్సరంలో ఆ రాజుగారే చనిపోవచ్చు, అప్పుడు నన్ను ఉరి తీసే వారే ఉండరు కదా అనేది మొదటి అవకాశం. రెండో అవకాశం, ఏదైనా అనారోగ్యం వల్ల నేనే సహజంగా చనిపోవచ్చు, అప్పుడు ఉరిశిక్ష సమస్య ఉండదు కదా. మూడో అవకాశం, ఈలోపు ఆ గుర్రమే చనిపోవచ్చు, అప్పుడు ఎగరడం నేర్పించాల్సిన పనే ఉండదు కదా. 4వ అవకాశం ఏంటంటే, ఒకవేళ అద్భుతం జరిగి నేను నిజంగానే ఆ గుర్రానికి ఎగరడం నేర్పించేయవచ్చు. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇలా సానుకూల ఆలోచనతో ఆ మొదటి సేవకుడు ఆశను వదులుకోకుండా తన ప్రాణాలను కాపాడుకునే మార్గాన్ని వెతుక్కున్నాడు మిత్రమా. నేను మీకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నానంటే, ఈ చిన్న కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, జీవితంలో ఎంతటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా కూడా, మన చుట్టూ ఉన్నా కూడా, ఉన్నవన్నీ సమస్యలు అనిపించినా కూడా ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు. అదే ఆశ మిత్రులారా, హోప్. మీరు కనుక ఆశను, నమ్మకాన్ని గట్టిగా పట్టుకొని ఉంటే జీవితం మీకు ఖచ్చితంగా తిరిగి పుంజుకోవడానికి, కంబ్యాక్ ఇవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. అందుకే ఎల్లప్పుడూ ఆశావాహ దృక్పథంతో ఉండండి. మీరు చేసే పని ఎలా ఉండాలంటే, ఈ ప్రపంచం మొత్తం మీలా చేయాలని అనుకోవాలి మిత్రులారా. మీరు కూడా ఈ ప్రపంచం మొత్తం మీలా చేయాలి అనుకోవాలి. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.